రాష్ట్రంలో ఒక ఐడియాలజీ ఉన్న పెద్దలంతా ఏకమయ్యారు. ఇప్పుడు అధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. పేదలతో ఇలా ఆడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన మీడియా కూడా విచిత్రంగా వాళ్ళతో కలిసిపోయింది. ఇక ఈ పేదలకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం చాలా తక్కువ. ఈ ఐడియాలజీ చాలా సింపుల్. విద్య, వైద్యం అన్నది అనివార్యం. కాబట్టి ఈ రెండు సెక్టార్లు ప్రభుత్వం చేతిలో ఉండకూడదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి. ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా మనకు సంబంధించిన వాళ్ళై ఉండాలి. వైద్యం అన్నది గ్రామీణ స్థాయి వరకు వెళ్ళకూడదు. వైద్యులు ఎక్కువైపోయి వాళ్ళు గ్రామాలకు కూడా వెళ్ళి వైద్యం అందించే పరిస్థితి ఉండకూడదు. అసలు మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సరైన హాస్పిటల్స్ కూడా ఉండకూడదు. కేవలం సిటీల్లో మన వాళ్ళు నిర్మించిన హాస్పిటల్ మాత్రమే ఉండాలి. ఎక్కడైనా ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు లాంటివి ఉంటే వాటికి అనుబంధంగా ఆసుపత్రులు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా తిరిగి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి. అలా చేయగలిగినప్పుడే ఈ రెండు అనివార్యం. కాబట్టి గ్రామీణ స్థాయిలోని పేదలైనా సరే ఆరోగ్యానికి, విద్యకు ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారు. పరిగెత్తుకుంటూ మన హాస్పిటల్ దగ్గరికి వస్తారు, మన కార్పొరేట్ స్కూళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు మనం కావాల్సిన విధంగా దోచేసుకోవచ్చు అన్నది ఈ ఐడియాలజీ. చాలా సింపుల్. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఎదురుదాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ ఉంటే నువ్వు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా నిర్మిస్తావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తే ప్రజలు తిరగబడతారన్న భయం. ఇప్పుడు అధికారం చేతుల్లోనికి వచ్చేసింది, ఇంకా మీడియా మన చేతుల్లో ఉంది, మనం ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవడూ లేడు అన్న విధంగా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేయాల్సిందే, ప్రభుత్వం చేతుల్లో ఉంటే పెనుభారం అంటూ రాస్తూ ఉన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఈరోజు, పీపీపీ మోడల్లో కాలేజీలు, వైసీపీ ఏడ్పులు, వైద్యంపై విషం అని హెడ్లైన్ పెట్టి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఈ కథనాన్ని నిశ్చితంగా గమనిస్తే ఈ మెడికల్ కాలేజీలు తీసుకోబోతున్న ప్రైవేట్ వ్యక్తులు ఇక పేదల్ని ఎలా దోచుకోబోతున్నారో కూడా అర్థమవుతుంది. నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఈ కాలేజీలు తీసుకునే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లాభాపేక్ష లేకుండానే వీటిని నడపాల్సి ఉంటుంది. దీంట్లో ఏదైనా ప్రాఫిట్ ఉంటే, అంటే లాభం ఉంటే తిరిగి దాన్ని ఇక్కడే ఖర్చు చేయాల్సి ఉంటుంది, బయటకు తీసుకెళ్ళడానికి వీలు ఉండదు. అందుకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీన్ని నడపాలి అన్న ఒక కండిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది అని అంటున్నారు. అంటే ఇక్కడ పట్టాభి గారు చెప్తున్న దాని ప్రకారం ఏంటి, ఇక్కడ సేవలు అయితే ఇక ఉచితంగా ఉండవన్నది పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారు కదా. ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణకు ఏటా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. అవి ప్రభుత్వ చేతుల్లో ఉంటే ప్రభుత్వం ఆ డబ్బును భరిస్తూ పేదలకు, మధ్యతరగతి వాళ్లకు ఉచితంగా వైద్యం అందించగలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిన తర్వాత పట్టాభి గారు చెప్తున్నది తీసుకున్నా, లాభాపేక్ష లేకుండా నడపాలన్నా ఈ 1500 కోట్లు వసూలు చేసుకోవడానికి ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చే వ్యక్తుల దగ్గర నుంచి, ఈ మెడికల్ కాలేజీలో వైద్య అభ్యసించేందుకు వచ్చే విద్యార్థుల నుంచే ఈ 1500 కోట్ల రూపాయలు లాగైపోతున్నారు కదా. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లాభాపేక్ష లేకుండా నడపాలి ఉంటుందని ఒక కండిషన్ పెట్టామని పట్టాభి గారు చెప్తున్నారు. ఇలాంటి కండిషన్లు ఎన్ని చూడలేదు. ఈ రోజు ఇదే రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలంతా ఇలాగే ట్రస్ట్ రూపంలో ఆవిర్భవించి 1000 కోట్ల రూపాయలు పిల్లల తల్లిదండ్రుల నుండి ఏటా సంపాదిస్తున్నది నిజం కదా. వాళ్ళు లాభాపేక్ష లేకుండా కాలేజీలు, స్కూళ్ళు నడుపుతున్నారా? ఇవన్నీ రాసుకోవడానికి, చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవి ప్రాక్టికల్గా సాధ్యం కావు. ఒకసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇక దోపిడీనే పరమావధిగా వ్యవహారం సాగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి మోడల్ అయితే ఈ మొత్తం మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో మొత్తం వైద్య సేవలన్నీ ఫ్రీ, విద్యార్థులకు సంబంధించిన సీట్లు కూడా సగం ఫ్రీ, మిగతా వాటికి నిర్దిష్టమైన ఫీజును వసూలు చేస్తారు. కానీ వన్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక అవన్నీ ఏం కంట్రోల్ ఉండవు. పైకి కాగితాల మీద చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ జరిగే వ్యవహారం వేరే. ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ఇంకో అంశం, 17 మెడికల్ కాలేజీల నిర్వహణ అంచనా వ్యయం 8400 కోట్లు. కానీ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు అని రాశారు. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే నయం ఆంధ్రజ్యోతి కంటే. నిన్న పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ఖర్చు చేసిన అమౌంట్లో కేంద్ర ప్రభుత్వ అమౌంటే 775 కోట్ల రూపాయలు ఉందని చెప్పారు. అంటే మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని పట్టాభి అంగీకరిస్తున్నారు కనీసం. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇవ్వలేదని రాసిపారేశారు. ఖర్చు చేసిందల్లా కేంద్రం ఇచ్చింది, నాబార్డు నుంచి తెచ్చిన రుణాలని ఖర్చు చేశారు అని మాట్లాడారు. ఆంధ్రజ్యోతి రాస్తుంది 2125 కోట్ల రూపాయలు మాత్రమే వైసీపీ హయాంలో పనులు జరిగాయని కూడా రాశారు. సరే, అప్పు తెచ్చి కట్టడం అన్నది ఏమైనా తప్ప? సరే, అప్పు తెచ్చి మెడికల్ కాలేజీలు కట్టడం తప్పే అయితే మరి అమరావతిలో లక్షల కోట్లు తెచ్చి అక్కడ అమరావతి నిర్మాణం చేస్తూ ఉన్నారు కదా. ఎవరైనా సరే
రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ఖజానా నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు కాబట్టి, మొత్తం లక్షల కోట్ల అప్పు ఏది తెస్తున్నారు కాబట్టి దీన్ని నిర్మించడానికి వీలు లేదు అని అంటే అంగీకరిస్తారా? సరే, వీళ్ళు చెప్తున్నట్లే జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధుల్ని ఎక్కువగా ఖర్చు పెట్టారు అని అంగీకరిద్దాం. కానీ ఏంటి తప్పేంటి? కేంద్ర ప్రభుత్వం నిధులే కానివ్వండి, ఎవరైనా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ముద్రించి ఆ డబ్బులతో ఖర్చు చేయాలని ఎవరైనా అంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మనకు కావాల్సిన మెడికల్ కాలేజీల నిర్మాణం కదా. పైగా జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఇంజన్ సర్కార్, మనది డబుల్ ఇంజన్ సర్కార్ కదా. జగన్మోహన్ రెడ్డి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు కనీసం 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం నుంచే తేయండి డబ్బులు. లేదు, ఇంకో 6,000 కోట్లు అవసరం అవుతుంది అంటున్నారు. లక్షల కోట్లు అప్పు తెస్తున్నప్పుడు 6,000 కోట్లు అప్పు తెచ్చి ప్రత్యేకంగా మెడికల్ కాలేజీని నిర్మించండి. తప్పేంటి? అసలు పేదలకు అందాల్సిన విద్యా వైద్యం, పేద విద్యార్థులకు అందాల్సిన విద్య పైన, మెడికల్ విద్య పైన లెక్కలు ఎందుకు వేసుకుంటున్నారు? లాభాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నష్టాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు నష్టం వస్తుంది అంటే పేదలకు అవసరమైన వైద్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టేసి వెళ్ళిపోతుందా? అదేనా ఒక ప్రభుత్వానికి ఉండాల్సిన నైతికత? ఆంధ్రజ్యోతిలో ఇంకో దిగ్భ్రాంతికరమైన లైన్ రాశారు. ఈ కాలేజీని పూర్తి చేయడం పెనుభారం అవుతుంది, అలానే వదిలేస్తే ఇప్పటికే పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, అందుకే పీపీపీ మోడల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. 6,000 కోట్ల రూపాయలతో కాలేజీని పూర్తి చేయడమే పెనుభారం అవుతున్నప్పుడు, మరి లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తున్నప్పుడు అది పెనుభారం అంటే ఎక్కడ ఒప్పుకుంటున్నారా? లక్షల కోట్ల వద్దు, మీరు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన కట్టడాలు కట్టి అలా వదిలేటండి, ప్రైవేట్ వ్యక్తులే ఇంకా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ప్రైవేట్ సంస్థలు వచ్చాయంటే ఏం చెప్తున్నారు? అదేలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని వాదిస్తున్నారు. ఇక్కడ 6,000 కోట్ల రూపాయలతో ప్రజలకు సంబంధించిన వైద్యం, అది ఏంటి? ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ దాదాపు, దానికి మాత్రం భారం అంటున్నారంటే ప్రజల పట్ల, ప్రజల విద్య వైద్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉంది, వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్నారంట అధికారులతో, మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బు విషయం మీకెందుకన్నా అధికారులతో, ప్రభుత్వం నడుపుతున్నది నేను, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా, ఆ డబ్బు అదే వస్తుంది అని అన్నారు అని దాన్ని కూడా విమర్శనాత్మకంగా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఒక ముఖ్యమంత్రి అలాగా ఇంకెలా చెప్పాలి? అవును, నేను పరిపాలన చేస్తున్నాను కాబట్టి మీరు పనులు మొదలు పెట్టండి, డబ్బుల సంగతి నేను చూస్తా, ఏదో విధంగా నేను తెస్తా, అడ్జస్ట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పారు. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అది చెప్పలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం మనదే, మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన దానికి 2 ఇంతలు ఎక్కువ తెస్తానేనని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అప్పులు తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కాలేజీల కోసం తీసుకున్న 100 ఎకరాల భూముల్ని తనఖా పెట్టేందుకు కూడా గత ప్రభుత్వంలో సిద్ధమయ్యారని ఆంధ్రజ్యోతి రాసింది. మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఆ కాలేజీలకు సంబంధించిన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం తప్పు అయితే, మరి అమరావతిలో 1000 ఎకరాల భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెడతామని ధైర్యంగా అధికారికంగానే చెప్తూ ఉన్నారు కదా. మరి అది తప్ప? అవును, డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా కానీ తనఖా పెట్టి డబ్బులు తెచ్చి అది నిర్మించుకోవడం అనేది కామన్ కదా. అమరావతికి కనిపించిన తప్పులన్నీ కేవలం ప్రజల వైద్యానికి సంబంధించిన మెడికల్ కాలేజీల విషయంలోనే ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే వాటిని కూడా ఇంకా ప్రైవేట్ పరం చేసి ఉండేవాళ్ళు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇది మొత్తం ఏంటి అంటే ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారము, మరోటో కాదు, ఐడియాలజీ. పాలకుల ఐడియాలజీలో ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ప్రజల్ని, పేదల్ని, మధ్యతరగతి కుటుంబాన్ని వీళ్ళు పీల్చి పిప్పి చేస్తారు. కాబట్టి కనీసం ఈ 2 సెక్టార్లలో ఉన్న ప్రభుత్వం బాధ్యతాయుతంగా బలంగా ఉన్నప్పుడే, ప్రైవేటుకు ధీటుగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వాళ్ళు బాగుపడతారు, కనీసం బతకగలుగుతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విద్యలో, వైద్యంలో ఎక్కువగా ప్రభుత్వ రంగాన్ని ఇన్వాల్వ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి భిన్నమైన వైఖరితో మొత్తం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారంటే ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.